హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు రియల్ బగ్ బౌంటీ అంటే రియల్గా ఒక వెబ్సైట్ మీద బగ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైవ్. మనం బగ్ క్రౌడ్లో ఒక వీడిపి ప్రోగ్రామ్ తీసుకుని బగ్ హంటింగ్ చేద్దాం. అంటే ఎట్లా ఏ టూల్స్ వాడతాం, యాక్టివ్ ఎలా చేస్తాం, ప్యాసివ్ రేకాన్ ఎలా చేస్తాం, బేసిక్గా నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను ఏమేమి చేస్తాను అంటే బగ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎట్లా అప్రోచ్ అవుతాను టార్గెట్ని అని మీకు ఫుల్ లైవ్లో చూపిస్తాను. దీనికి మనం బక్రౌడ్ వీడిపి ప్రోగ్రామ్ ఒకటి తీసుకుందాం. వీడిపి ప్రోగ్రాంలో వైల్డ్ స్కోప్ ప్రోగ్రామ్. ఎందుకు వైల్డ్ స్కోప్ అంటున్నానంటే సింగిల్ టూ ఆ టార్గెట్స్ అని వైల్డ్ స్కోప్లోనే మనకి బగ్స్ దొరికి ఎక్కువ బగ్స్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, సింగిల్ ఆర్ వన్ టూ వెబ్సైట్స్ కంటే. సో ఫస్ట్ మనం ఒక టార్గెట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు నాకు మీడియం మీడియం ఐడియా ఉండి ఉంటుంది. నేను మీడియంలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. చాలామంది కొంతమంది ఇదివరకు కామెంట్ సెక్షన్లో అడిగారు మీకు బౌంటీ వచ్చిందా లేదా. ఇది నా పేజ్ do.medium.com. ఇందులో నేను ఆర్టికల్స్ రాస్తాను అనమాట, నాకు వచ్చిన బౌంటీస్ గురించి, ఎట్లా €200 బౌంటీ, €50 బౌంటీ ఎట్లా వచ్చింది, ఎట్లా ఫైండ్ అవుట్ చేశాను, వాటి గురించి ఎట్లా అప్రోచ్ అయ్యాను టార్గెట్ అనేది ఆర్టికల్స్ రూపంలో రాస్తాను అనమాట మీడియంలో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో రీడ్ చేయండి. ఇది నా పేజ్. ఇంకొకటి నాకు టెలిగ్రామ్లో గ్రూప్ ఉందన్నమాట. యాక్చువల్గా ఒకటేమో డిజేబుల్ అయిపోయింది, ఇది బగ్ బౌంటీ ఇన్ఫో అని ఉంటుంది, ఇది డిజేబుల్ అయిపోయింది, యాక్చువల్గా యాక్సెస్ లేదు. సో ఇంకోటి ఉంది వెబ్ టూ అండ్ వెబ్3 సెక్యూరిటీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇందులో నేను షేర్ చేస్తూ ఉంటాను బగ్ బౌంటీ గురించి. లింక్ వచ్చింది t.me వెబ్3 సెక్యూరిటీ. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. నేను అందులో ఏమీ పెయిడ్ కోర్సెస్ ఏమీ ప్రమోట్ చేయను, అట్లాగే పెయిడ్ కోర్స్ చేయమని నేను కూడా అస్సలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే బగ్ బౌంటీ ఫీల్డ్లో ఈవెన్ బగ్స్ అనేది టెక్నాలజీ అనేది రోజు రోజుకి చేంజ్ అయిపోతుంది. మేజర్ పీపుల్ ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లో అంటే 2020 ఆ టైంలో ఏదైతే అప్రోచ్ ఉందో ఆ అప్రోచ్ని ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే టెక్నాలజీ అప్డేట్ అయిపోద్ది, ఏంటంటే బగ్స్ ప్రీవియస్గా ఉన్న బగ్స్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతాయి అనమాట. ప్రీవియస్ కంపేర్ ఉంటాయి, కాకపోతే రెడ్యూస్ అవుతాయి. సో మనం ఏంటంటే దానికి అప్డేటెడ్గా ఉన్న టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడు మనం కూడా బగ్స్లో విషయంలో వల్నరబిలిటీస్ విషయంలో కూడా మనం అప్డేటెడ్గా నేర్చుకుంటూ ఉండాలి. కాకపోతే బేసిక్గా మీకు ప్రీవియస్ స్టార్టింగ్ది కావాలి. అట్లనే కొంతమంది ఇప్పుడు ఆన్లైన్లో కోర్సెస్ అమ్ముతూ ఉంటారు, 20,000 30,000కి బగ్ బౌంటీ నేర్చుకోండి, బగ్స్ ఫైండ్ అవుట్ చేయండి, డబ్బులు సంపాదించండి. యాక్చువల్గా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అనగానే ఈజీ కాదు, ఇట్స్ హార్డ్. ఎందుకంటే నేనేమి అంత పెద్దగా బౌంటీస్ ఏమి సాధించలేదు, కాకపోతే కొన్ని ఉన్న దాంట్లో ఐ హ్యావ్ కొంచెం నాలెడ్జ్ ఉంది. ఈ బగ్స్ ఎలా నేను స్టార్టింగ్లో డిఫరెంట్ కోర్సెస్ తీసుకుని ఈ బగ్ బౌంటీలో ఏంటి 20,000 అట్లా పే చేసి చాలా లాస్ అయ్యాను. లాస్ అవ్వడం అంటే నాకున్న నాలెడ్జ్ వాళ్ళు చెప్పారు తప్ప దానికి అప్డేషన్గా ఏం చెప్పలేదు ఎవరు. దే హ్యావ్ మీకు బగ్ బౌంటీ ఫీల్డ్ ఏంటంటే చాలామంది మీకు ట్విట్టర్స్లో షేర్ చేస్తారు 10,000 బౌంటీ వచ్చింది, ఈ వచ్చింది, ఈ వచ్చింది, కానీ వాళ్ళ మెథడాలజీ ఎక్కడా రివీల్ చేయరు. మీరు అబ్జర్వ్ చేశారో ఇప్పుడు. దే హ్యావ్ యూనిక్ ఐడియా, అంటే యూనిక్ అప్రోచ్ ఉంటుంది అనమాట వాళ్ళ బగ్ హంటింగ్. సో మనం ఏంటంటే ఏదన్నా బగ్ బౌంటీ స్టార్ట్ చేసినా బగ్ బౌంటీ చేసినా మనం యూనిక్గా టార్గెట్ని అప్రోచ్ అవ్వాలి. ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్లో మనం ఆలోచించాలి టార్గెట్ గురించి, ఏ టెక్నాలజీస్ బేస్ బట్టి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఫస్ట్ బగ్ బౌంటీ టార్గెట్ తీసుకుందాం. వల్నరబిలిటీ డిస్క్లోజర్ వైడ్ స్కోప్ ప్రిఫర్ చేద్దాం ఫస్ట్ మనం. వీడియో లాంగ్ వీడియోలో చేయను, యాక్చువల్గా 4 పార్ట్స్లో చెప్తాను మీకు ఎట్లా రీకాన్ చేస్తాం ఒక వైడ్ స్కోప్ టార్గెట్ని. మ్యాక్సిమం ఈ 4 వీడియోస్ చూసిన తర్వాత మీకు కంపల్సరీ ఐడియా వస్తుంది ఎట్లా చేయాలి ఏంటని. వైడ్ స్కోప్ ఫిల్టర్స్ అప్లై చేద్దాం.
వైట్ స్కోప్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈవెన్ చూద్దాం వైట్ స్కోప్ కాదా. కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది, ఇలా స్కిప్ చేస్తాను. మీరు నా ప్రొఫైల్ గురించి చూడాలనుకుంటున్నారు కదా, ఇది నా ప్రొఫైల్ కూడా చూపిస్తాను మీకు. ఇంటిగ్రిటీలో నేను మ్యాక్సిమం ఇంటిగ్రిటీలో హంట్ చేస్తూ ఉంటాను. ఇంటిగ్రిటీ ఈ మధ్య రీసెంట్గానే నేను సాయి బాలాజీ ఈ మధ్య డూప్లికేట్స్ ఎక్కువ అవడం వల్ల ఒక్క నిమిషంలో ప్రొఫైల్ చూపిస్తాను మీకు. నేను బగ్ బౌంటీ స్టార్ట్ చేసి అరౌండ్ 1.5 year అవుతుంది. ఈ బగ్ బౌంటీయే కాదు, వెబ్3 అంటే క్రిప్టో కరెన్సీ కూడా చేస్తుంటా. వెబ్3 సెక్యూరిటీ కూడా నేర్చుకుంటున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో. యాక్చువల్గా ఏమవుతుందంటే వెబ్2లో పీపుల్స్ అంటే ఓవర్ క్రౌడెడ్, అంటే ఎక్కువ మంది ఈ బగ్ బౌండ్ చేయడం వల్ల మనకి ఎక్కువ డూప్లికేట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. అంటే మనం రిపోర్ట్ చేసే కన్నా ముందు వేరే వాళ్ళు రిపోర్ట్ చేసేయడం, మెనీ డూప్లికేట్స్ అనమాట. నేను చాలా డూప్లికేట్స్ వచ్చింది ఈ బగ్ బౌండ్లో. మీకు కోర్సెస్ కొనుక్కోవడం కంటే బేసిక్గా మీరు యూట్యూబ్లో బోల్డ్ మంది ఫ్రీగా నేర్పుతారు, వాటిలో నేర్చుకోండి. నేననే కాదు, ఎవరైనా నాకన్నా బాగా చెప్పినా కానీ ఈవెన్ ఫ్రీ సోర్సెస్ ద్వారా నేర్చుకోవడానికి ఎక్కువ చూడండి. ఎందుకంటే నేను ఈ పెయిడ్ కోర్సెస్లో నేర్చుకోవడానికి అసలు అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంతే, అది మీ ఇష్టం. బట్ పాస్ట్లో నేను ఆల్రెడీ పే చేశాను కాబట్టి చెప్తున్నా వాళ్ళు ఎట్లా ఉంటారు. న్యూ ఏమి తెలియకుండా బిగినర్స్కి అయితే బెటర్. బట్ నా ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళు ఇంకా అకౌంట్ కోర్సెస్ నేర్చుకుంటా తీసుకుంటా అంటే చూస్తున్నాను. నా ప్రొఫైల్ చూపిస్తాను ఇది. ఇది నా ప్రొఫైల్, ఇది నా ర్యాంకు. నేనేమి ఎక్కువ ఫైన్ లోడ్ చేస్తాను చెప్పను, బట్ పర్వాలేదు. రీసెంట్ టైమ్స్లో ఇందులో రిజెక్టెడ్ అవుతుందని మళ్ళీ ఇంటిగ్రిటీ నుంచి మళ్ళీ బక్ రోడ్లో హంట్ చేస్తాము. టోటల్ రిప్యుటేషన్ పాయింట్స్ 70 పాయింట్స్ నా ర్యాంక్ వచ్చి 1/6 అయింది ఇంటిగ్రిటీలో. ఇంకా హ్యాకర్ వన్లో కూడా చేస్తాను కానీ, బట్ నాకు అందులో చూపిస్తాను మీకు. ఇందులో అంత మంచి అంటే నాకు పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ లూజ్ అయ్యాయి అన్నమాట కొన్ని. ఇందులో కూడా మంచి పక్ష ఫైండ్ అవుట్ చేశాను కానీ ఇది నా ప్రొఫైల్.
వ్యాలిడ్ బగ్స్ ఫైండ్ అవుట్ చేశాను, కాకపోతే నాకు రిపిటేషన్ అంత ఉండదు. అంటే కొన్ని కొన్ని మధ్యలో పోయిందనమాట. యాక్చువల్గా ఇది 140 ఉండాలి, కొన్ని పోయింది. ప్రైవేట్ ప్రోగ్రామ్స్లో కూడా హంట్ చేశాను. రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఎక్కువ డూప్లికేట్స్ వస్తున్నాయి అనమాట. అందువల్ల నేను కొంచెం ఇంకా నేర్చుకోవాలని న్యూ మెథడ్స్ నేర్చుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకోండి. నాకు పక్కండి రాదని కదా, కానీ కొంచెం వచ్చు, కొంతమందితో కంపేర్ చేసుకున్నాం అంటే. సరే, ఇప్పుడు మనం టార్గెట్ సెట్ చేసుకుందాం వైట్ స్కోప్కి. ఈవెన్ 1 బగ్ అయినా ఫైండ్ అవుట్ చేయాలి మనం ప్రోగ్రామ్. మీరు కూడా బగ్ స్టార్ట్ చేసే ముందు VDB మీద ఆన్ చేయండి. ఇందులో చాలా వైట్ స్కోప్స్ ఉన్నాయి. సరే, ఇందులో తీసుకుందాం మనం. ఫస్ట్ netwest.com ఉంది కదా, ఇది తీసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఫస్ట్ ఇది వైల్డ్ స్కోప్ అంటే దీని కింద సబ్ డొమైన్స్ చాలా ఉంటాయి కదా. బేసిక్గా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ రీకాల్ అంటే ముందు సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. అంటే ఆ డొమైన్ కింద ఉన్న సబ్ డొమైన్స్ అని ఎందుకు అంటామంటే, యాక్చువల్గా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, పేమెంట్స్కి ఒకటి, ప్రోడక్ట్స్కి ఒకటి, ఇలా ఇట్లా ఇంటర్లింక్ అయి ఉంటుంది కదా. మళ్ళీ సెక్యూరిటీకి ఒకటి, ఇట్లా డిఫరెంట్ సబ్ డొమైన్స్ అనేది లింక్ అయి ఉంటుంది అనమాట. అట్లా సబ్ డొమైన్. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే టెక్నాలజీస్ చూద్దాం. ఏ టెక్నాలజీ పడుతుంది దానికి మనం ఏం వాడతామంటే వ్యాప్లైజర్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. బేసిక్ నుంచి చెప్తాను నేను, సారీ నాయిస్ వస్తే. ఇది రోడ్ సైడ్ అవ్వడం. ఇది వ్యాప్లైజర్ ఎక్స్టెన్షన్. బ్రౌజర్ కూడా ఏం చెప్తాను నేను, బ్రేవ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి, బెటర్ కంపేర్ టు ఆల్. బ్రేవ్ బ్రౌజర్. వ్యాప్లైజర్ అంటే టెక్నాలజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో టెక్నాలజీ ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఏఎం వాడతాం. CMS అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ అన్నమాట. కంటెంట్ని మేనేజ్ అంటే ఈవెన్ డిస్ప్లే. అది ఏ టెక్నాలజీ అంటే ఇది CMS, యాడ్ టు ఎక్స్పీరియన్స్ మేనేజర్ అనమాట. CMS అంటే లోడ్ బ్యాలెన్సర్ ఏమో అజూర్ వాడుతున్నారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి జావా. లైవ్ చాట్కి లైవ్ పర్సనల్ టెక్నాలజీ ఇచ్చేస్తారు. జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ ఏం వాడుతున్నారు, 4JS 2.6.12. వీటిలో ఏంటంటే మనం వీటిని ఉపయోగించి CVs ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా, మీకు చెప్తున్నా. CVs ఎలా హంట్ చేస్తారు అంటే బేసిక్గా అంటే Ctrl+C ఇది సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేసి CVs వల్నరబిలిటీస్ అనుకో, ఏదైనా ఎల్స్ లాగైనా సెట్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ వస్తాయి, అవి చూసుకోగలరు. ఇట్లా CVs గురించి చూసుకోవచ్చు అన్నమాట. అంటే వెర్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ CMSలో వెర్షన్స్ ఉంటాయి కదండి, అప్డేట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఒకటి రిసాల్వ్ చేసుకుంటాం. మన ఫోన్ సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ అవుతూ ఉంటుంది, ఇవి కూడా అట్లా అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. ఇక వెర్షన్ ఏంటి 6.5.22, CV 2025, ఇట్లా CVs చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇదేంటి ప్రాసెస్ స్క్రిప్టింగ్ అనమాట. కొన్నిటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు. ఇలా CVs చూసుకుంటూ ఉండాలి టెక్నాలజీస్ బట్టి ఏమైనా ఉన్నాయా డిఫాల్ట్గా ఏంటని. కొన్నిట్లు కామన్గా ఉంటాయి. ఇది ఈజీ ఫైండింగ్ అనమాట ఈ CVs ఇట్లా టెక్నాలజీ చూసుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే
ఇంకా టార్గెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ కాపీ చేసుకుందాం మనం. నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసా. సరే, ఒక్క నిమిషం. మీకు టెక్స్ట్ ఇది సబ్లైమ్ వాడుకోండి. ఇది సబ్లైమ్ టెక్స్ట్ అంటే లైక్ నోట్ ప్యాడ్ లాగా అనమాట. నేను ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు టెక్స్ట్ ఎడిటింగ్ అన్నీ చేసుకోవచ్చు. కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. అది అంతా స్క్రాచ్ నుంచి చెప్తున్నాను. నేనేమి అడ్వాన్స్డ్ ఏం చెప్పట్లే. అంతలో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. మనం ఇంకోటి ఎక్స్టెన్షన్స్ గురించి చూద్దాం. ఇది ఎక్స్ఎన్ఎల్ రివైవల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ ఉందనుకోండి. దీంతో మనం ఏంటంటే వే బ్యాక్ ఎండ్ పాయింట్స్ కానీ, హిడెన్ ఎలిమెంట్స్ కానీ, అండ్ డిజేబుల్ ఎలిమెంట్స్ కానీ, ఇవి 3 సరిపోతాయి మనకి మ్యాక్సిమం. వే బ్యాక్ ఎండ్ పాయింట్స్ అంటే ఆల్రెడీ వెబ్ ఆర్కే ఏం చేస్తుందంటే స్క్రీన్ షాట్స్ తీసుకుంటుంది. ఐ మీన్ ఏంటంటే ఇంటర్నెట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏదన్నా పర్టికులర్ పేజీ అంటే యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ యూఆర్ఎల్స్ డిఫరెంట్ కండిషన్స్లో వెబ్ ఆర్కే ఏంటంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసింది. సో ఈ ఎక్స్ఎన్ఎల్ రివైవల్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్రోమ్లో దొరకదు మీకు. డైరెక్ట్ అంటే క్రోమ్ స్టోర్స్లో దొరకదు. గిట్ హబ్ ఉంది, ఈ లింక్ చూసారా? ఎక్స్ఎన్ఎల్ రివైవల్ అని కొడితే ఇక్కడ వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని జిప్ డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేసి తర్వాత ఇట్లా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లోడ్ అన్ప్యాక్ట్ అని ఉంది కదా, డెవలపర్ మోడ్ ఉంటుంది. డెవలపర్ మోడ్ ఆన్ చేసుకొని లోడ్ అన్ప్యాక్ట్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని లోడ్ చేసుకోవడం. ఇక్కడ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటుంది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకో ఎక్స్టెన్షన్ వచ్చి షోడాన్. డైరెక్ట్ మీకు దొరుకుతుంది. అంటే అది ఈ షోడాన్ డార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మెల్లగా చెప్తాను నేను ఎట్లా చేయాలి. షోడాన్ ఎక్స్టెన్షన్ కొడితే ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటాయి, అవి చెప్తాను నేను మెల్లగా. క్రోమ్ వెబ్ స్టోర్లో ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి దీన్ని యాడ్ చేసుకోండి. చూడండి ప్రజెంట్ U3 చాలు. మ్యాక్సిమం నెక్స్ట్ అంటే కమింగ్ వీడియోస్లో అంటే మెల్లమెల్లగా టార్గెట్లో ముందుకెళ్ళి మనం చెప్తాను. మనం డౌన్లోడ్ అయింది చూద్దాం. అయిపోయింది. సబ్లైమ్ టెక్స్ట్ అన్నమాట. మనం సెలెక్ట్ చేసిన టార్గెట్స్ ఇవే కదా. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అవి తీసేసుకుందాం. డాట్ అవి ఉన్నాయి స్టార్టింగ్ అన్ని కామన్ ఉన్నాయి కాబట్టి కంట్రోల్ ఇచ్చుకోండి. రీప్లేస్ ఆల్ కొట్టాం ఇంకో సెలెక్ట్ చేసి పైన
వీటన్నిటికీ మనం వైల్డ్ స్కోప్ టార్గెట్ అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం నెట్వెస్ట్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం, వ్యాప్లైజర్ యూజ్ చేసి, మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా బ్లైండ్గా హంట్ చేయకుండా ఇలా నోట్ చేసుకోండి ఏం చేసాం. వ్యాప్లైజర్ యూజ్ చేసాం ఎందుకు, టెక్నాలజీ ఐడెంటిఫికేషన్ కోసం. రైట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి, ఏం పట్టించుకోకండి. ఫస్ట్ చేసింది మనం టెక్నాలజీ ఇదేంటి ఏడీబీ వాడుతున్నాం అన్నమాట. సిఎంఎస్కి ఏడీబీ, సారీ ఏడిఎం. ఓకే, నెక్స్ట్ వచ్చి దీనికి వ్యాప్ ఉందా, వ్యాప్ ఏం చూపించట్లే. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను. దానికి టూల్ ఉంటుంది, వ్యాప్ అంటే వ్యాప్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనమాట. దాని గురించి కూడా చెప్తాను మీకు. వాట్ ఈజ్ వ్యాప్? వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అంటే ఏంటి? వ్యాప్ అంటే a WAF or web application firewall is a security solution that filters, tracks and blocks the HTTP traffic, protects applications and services. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయడం, దానికి రిక్వెస్ట్ రెస్పాన్స్ మనకు కావాలి కదా, రిక్వెస్ట్ పంపాలి, రెస్పాన్స్ కావాలి. సో ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం పంపే రిక్వెస్ట్ అంటే ఆథరైజ్డ్ అంటే అలవబుల్లా కాదా అని చెక్ చేసి, ఈవెన్ ఇట్స్ నాట్ అంటే అలవబుల్ కాదని బ్లాక్ చేస్తాం కూడా, మన ఐపీని బ్లాక్ చేస్తాం టెంపరీగా. అంటే దీనికి ఒక రూల్ ఉంటుంది అనమాట, సెట్ ఆఫ్ రూల్స్ ఉంది. వెబ్ అప్లికేషన్ ఇంటరాక్ట్ అవ్వాలంటే అది ఆథరైజ్డ్ రిక్వెస్ట్ కాదని చెక్ చేసుకుంటాం. మీకు డీడాస్ అనే అటాక్స్ అనే ఐడియా ఉందా? లేకపోతే మనం చిన్నప్పుడు మన 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకోవాలంటే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసండి, మీకు 503 అని ఇట్లా చూపించి 503 స్టేటస్ కోడ్, సర్వీస్ అన్అవైలబుల్ ఇట్లా. ఎందుకు అంటే ఎట్ ఏ టైము నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే అలౌ చేసే పీపుల్ కంటే మేజర్ పీపుల్ ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే అది అన్అవైలబుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని డీడాస్ అటాక్ అని చెప్తాం. అట్లా కాకుండా అంటే అది టార్గెటెడ్గా మనం చెయ్యం, కాకపోతే మనకు కావాలి కాబట్టి ఒకసారి అందరూ ఓపెన్ చేస్తారు కాబట్టి అట్లా చూపిస్తాం. కానీ అదే రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉందప్ప, అంటే రైల్వే టికెట్స్ ఉన్నాయి ఐఆర్సిటీసీ, దాన్ని మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి, అది అందరికీ అవైలబుల్గా ఉండాలి. అట్లా కాకుండా సమ్ హ్యాకర్ ఏం చేయాలంటే దీన్ని అవైలబుల్గా అందరికీ యాక్సెసిబుల్ కాకుండా ఏంటంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది పంపించేస్తూ ఉన్నాడు. రిక్వెస్ట్లు పంపించడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, అది కావాల్సిన రిక్వెస్ట్ల కంటే అబవ్ ఉన్నదనుకో, అప్పుడు ఆ వెబ్ పేజ్ ఏంటంటే 503 సర్వీస్ అంటే డీడాస్ అటాక్కి గురైందంటాం. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన యూజర్స్కి యాక్సెస్ దొరకదు. సో ఇది డాస్ అటాక్ అంటారు. డాస్ అటాక్ అంటే సింగిల్ ఒక సిస్టమ్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ని మోర్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు పంపుతూ ఉంటే ఆ వెబ్సైట్ 503 సర్వీస్లోకి వెళ్తాయి, అంటే అన్అవైలబుల్. దాన్ని డాస్ అటాక్. డీడాస్ అంటే ఏంటంటే ఉన్న ఒక హ్యాకర్ ఒక సిస్టమ్ని తో ఇంకొక డిఫరెంట్ డివైజెస్ని తనకు అనుకూలంగా, అంటే ఈ ఒక్క సిస్టమే కాకుండా రిమైనింగ్ సిస్టమ్స్ని యాక్సెస్లో తీసుకుని, కంట్రోల్లో తీసుకుని ఆ సిస్టమ్స్ ద్వారా కూడా ఆ వెబ్సైట్ మీద అటాకింగ్ చేయడం అనమాట. దాన్ని డీడాస్ అంటారు. డిస్ట్రిబ్యూటెడ్ అంటే అటాక్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిన డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ కంబైన్ అయ్యి ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేయకుండా మోర్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లను పంపుతూ ఉంటారు, ఈవెన్ రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వెబ్సైట్ అనేది డౌన్ అయిపోద్ది. సో అట్లాంటి వాటిని హ్యాండిల్ చేయడానికే వ్యాప్ వచ్చిందనమాట, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్.
వీటిని కూడా కొన్ని వ్యాప్లు కూడా బైపాస్ చేయొచ్చు. వ్యాప్లు ఏముంటాయంటే డిఫరెంట్గా క్లౌడ్ ఫేర్, క్లౌడ్ ఫ్రంట్, ఇంకా అకమై, ఇంకా ఇంకా డిఫరెంట్ ఉంటాయి. చూపిస్తానండి. ప్రజెంట్ అవి రెడ్వేర్, చెక్ పాయింట్, క్లౌడ్ గార్డ్ వ్యాప్, క్లౌడ్ ఫ్లేర్, ఏడబ్ల్యూఎస్ వ్యాప్, అజూర్ వ్యాప్, అకమై సైట్ డిఫెండర్, ఇవన్నీ వ్యాప్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అండి. సో అందుకే మనం వ్యాప్ ఏ వ్యాప్ యూజ్ చేస్తున్నారంటే మన రిక్వెస్ట్లు యూజ్ నెంబర్ అంటే హ్యాకింగ్ చేసినప్పుడు మన రిక్వెస్ట్ ఆటోమేటిక్గా ఎక్కువ పంపుతూ ఉంటాం కదా, అందువల్ల వ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇన్కేస్ వ్యాప్ ఉందనుకుంటే మనం ఇక్కడ ఒక వర్నబిలిటీ కూడా ఉంటుంది. మనం వ్యాప్ని బైపాస్ చేయడానికి ఏం చేయొచ్చు, ఆరిజిన్ ఐపీ డిస్క్లోజర్ అనమాట. ఇది ఒక వర్నబిలిటీ, ఎలాగైనా చెప్పచ్చు. ఈ ఆరిజిన్ ఐపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, సింపుల్గా ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అనేది ఏంటంటే లైక్ మీ ఇంటి అడ్రస్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ హోమ్ ఒక వెబ్సైట్ అనుకోండి, గూగుల్. మీ ఫ్రెండ్ ఉంది ఏంటంటే సేమ్ బింగ్ అనుకోండి, 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఐపీలోనే ఎందుకు డినోట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా కంప్యూటర్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, 0s 1s కదా. మన ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని లేదా bing.com ఇచ్చాము కాదు, ఆ కంప్యూటర్ మనకు అర్థం చేసుకోలేదు, మనం 0s 1sలోనే అర్థం చేసుకోగలం. సో కరెక్ట్గా వినండి. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్తో దాన్ని ఇన్వోట్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 192.0.0.1 అనుకుందాం. ఇది వచ్చి గూగుల్ ఎగ్జాంపుల్గా అనుకోండి, ఇది కాదు యాక్చువల్గా. ఈ అడ్రస్ ఇప్పుడు మనం సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తాం కదా. నేనేంటంటే మొత్తం డెప్త్గా కాన్సెప్ట్ చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అకౌంట్ చేసినప్పుడు. ఈ సిస్టమ్ని డైరెక్ట్ యాక్సెస్ చేస్తాం కదా. ఇప్పుడు సిస్టమ్ నుంచి బ్రౌజర్ నుంచి మనం వెబ్సైట్ టైప్ చేస్తాం. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే క్యాచీ డిఎన్ఎస్లోకి వెళ్తుంది. అంటే అది మన సిస్టమ్ డిఎన్ఎస్కి వెళ్తుంది. నేమ్ వేరేగా ఉంటుంది. క్యాచీ అంటే ఇప్పుడు మన రెగ్యులర్గా ఒక వెబ్సైట్ని యూజ్ ఉన్నాం అనుకో, ఆ వెబ్సైట్ గురించి డేటా మన సిస్టమ్ క్యాచీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఉందా లేదని చెక్ చేస్తుంది. అందులో లేకపోతే మనం నెక్స్ట్ ఏం చేస్తుందంటే అది డిఎన్ఎస్కి వెళ్తుంది. ఈ డిఎన్ఎస్ ఏంటంటే డొమైన్ నేమ్ సర్వీస్. డొమైన్ నేమ్ సర్వీస్ అంటే దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఈ అడ్రస్ ఉంది కదా, మన google.com ఉంది కదా, ఈ google.comని ఐపీ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. ఈ ఐపీ కింద కన్వర్ట్ చేసి అది ఎక్కడైతే అవైలబుల్గా ఉందో సర్వర్ ఉంటుంది కదా, డిఎన్ఎస్ సర్వర్, ఆ సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, డిఎన్ఎస్ ఈ ఐపీని మళ్ళీ google.com ఇట్లా కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు డిస్ప్లే చేస్తాం అనమాట మన వెబ్సైట్లో.
ఈ మన సిస్టంలో బ్యాక్. సో ఇన్ బిట్వీన్ మన ఐపీ కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ వ్యాప్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట. వ్యాప్ సారీ, ఈ google.com ఉంది కదా, దీనికి వ్యాప్ ఉందనుకోండి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. అప్పుడు దీని ఐపీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కేర్ఫుల్గా వినండి, సిడిఎన్ అని ఉంటుంది, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సిడిఎన్ తీసుకుంటుంది అనమాట, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకే, ఈ సిడిఎన్ వల్ల యాక్చువల్ ఐపీ కాకుండా ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యేది ఏంటంటే ఈ ఐపీ ఉంది కదా, వ్యాప్ ఐపీ, అంటే అది సిడిఎన్ ప్రొవైడ్ చేసిన ఐపీ అవుతుంది అనమాట. ఆ ఐపీ తర్వాత డొమైన్ ఇంటర్నల్ ఐపీ ఉంటుంది, అదే ఆరిజిన్ ఐపీ. ఈ డొమైన్కి ఇప్పుడు google.com ఉంటుంది, ఈ డొమైన్కి ఒరిజినల్ ఐపీ వేరు. బట్ దానికి వ్యాప్ అప్లై చేసినప్పుడు దాని ఐపీ అనేది ఓన్లీ వ్యాప్ ఐపీ చూపిస్తుంది అనమాట. అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అంటే మనం సెండ్ చేసే రిక్వెస్ట్ ఫస్ట్ వ్యాప్కి వెళ్ళి అది ఒకవేళ ఆథరైజ్డ్ అయితే అది యాక్సెస్ చేస్తుంది అనమాట వెబ్సైట్ నుంచి డేటాని, ఐ మీన్ సర్వర్ నుంచి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా సిడిఎన్ అని ఎందుకంటాం. ఇంకోటి ఏంటి సిఎంఎస్ అనమాట, కంటెంట్ మేనేజ్మెంట్ సర్వీస్. సిడిఎన్ సిఎంఎస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే, ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆరిజిన్ ఐపీ డిస్క్లోజర్ వర్నబిలిటీ ఉందా లేదా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు మెథడ్స్ చూద్దాం. షోడౌన్ ఎక్స్టెన్షన్ ద్వారా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసాం కదా, దాని ద్వారా ఫస్ట్ మెథడ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ షోడౌన్ ద్వారా చూద్దాం. ఇది వెబ్సైట్. ఓకే, ఇప్పుడు షోడౌన్ దాన్ని క్లిక్ చేసాం కదా, కొంచెం స్లో ఉంటుంది. ఇక్కడ చూసారా ఐపీ అడ్రస్ వచ్చింది. ఈజ్ నాట్ ఫౌండ్. ఓ మెథడ్ చెప్తాను చూడండి. వైరస్ టోటల్ ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తాం మనం. ఇక్కడ మన టార్గెట్ ఏంటి, టార్గెట్ రీప్లేస్ చేసుకోవాలి. డొమైన్ నేమ్ వచ్చి natwest.com. ఓకే, natwest.com. ఇది డిఫరెంట్ చేస్తే మనం స్క్రోల్ చేయండి. మనగా డౌన్ స్క్రోల్ చేసినప్పుడు మనకి ఐపీ అడ్రస్, ఇది వ్యాప్ అనమాట. వ్యాప్ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఏదన్నా
ఏ ఐపీ ద్వారా యాక్సెస్ అవుతుందా లేదా. ఇంకో కూడా కాన్సెప్ట్ కూడా ఉంటుంది మీకు నెట్వర్కింగ్ గురించి తెలియాలంటే. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ఐపీస్ ఏంటి. ఇట్లా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఏదన్నా అంటే ఈ వెబ్సైట్లో యాక్సెస్ అవుతుందా లేదా. ఇది ఐపీ కాదు, ఇంకా ఇందులో చాలా ఉంది. వైరస్ షాట్ యూజ్ చేసినప్పుడు బేసిక్గా చూపిస్తున్నా ఏమన్నా యాక్సెసిబుల్ అవుతుందా లేదా అని. యూజ్ చేసా. మీరు ఒక్కొక్కటి చెక్ చేయండి, మీకు అర్థం అవడం కోసం ర్యాండమ్గా తీసుకుంటున్నా. బగ్ బౌండరీలు ఏంటంటే పేషెన్స్ మెయిన్. ఏదో ఆటోమేషన్ మ్యాక్సిమం జనాలు అందరూ ఏంటంటే ఆటోమేషన్ చేస్తున్నారు. ఆటోమేషన్ మంచిదే, గుడ్, కానీ అది చేసినప్పుడు మీ నాలెడ్జ్ అనేది డెవలప్ అవ్వాలి. కానీ చెయ్యాలి. నేను ఆటోమేషన్ అంత తోపేం కాదు, బట్ ఆటోమేషన్ కూడా చెయ్యాలి. కాకపోతే ఎక్కువ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. మళ్ళీ ఆటోమేషన్ టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. లాజిక్ అంటే చిన్న నిజం. అంటే ఇప్పుడు ఒక హ్యాకర్ తన మెథడాలజీని ఎప్పుడు డిస్క్లోజ్ చేస్తాడంటే, మ్యాక్సిమం ఆ మెథడాలజీని అతను యూజ్ చేసి టార్గెట్స్ని ఫిల్టర్ చేసి అంటే ఎక్కువ వార్నబుల్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఎక్కువైతే రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే వార్నబుల్స్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు, ఓకే ఎండకు వచ్చేసిన దాన్ని డిస్క్లోజ్ చేస్తాడు తప్ప ఈవెన్ ఈ ఒక బగ్ ఆ మెథడాలజీ ఒక బగ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అతను చెప్పడు ఇది మెథడాలజీ ఇట్లా చేయండి అని. ఓన్లీ ఎప్పుడు రివీల్ చేస్తారంటే ఫైనల్, అంటే ఆ మెథడాలజీ వాడి ఎక్కువ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడైతే వార్నబుల్స్ అక్కడ నుంచి దొరకట్లేదు అప్పుడు రివీల్ చేస్తారు. కానీ మనం ఏమనుకుంటామంటే, ఓహో ఈ మెథడాలజీ చెప్పాడు, ఈ మెథడాలజీ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేద్దాం అనుకుంటాం. ఉంటాయి ఆ మెథడాలజీతో ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఛాన్సెస్ అనేది రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. సో మెథడాలజీ కంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన టెక్నాలజీస్ గురించి అనమాట. అంటే ఎట్లా రెస్పాండ్ అవుతుంది వెబ్సైటు, ఎట్లా రియాక్ట్ అవుతుంది మనం డిఫరెంట్ వర్నబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అనేది మేజర్. ఈ వైరస్ వాటి వల్ల మనం ఏంటంటే ఇంకోటి సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 100 ఓన్లీ 100 సబ్ డొమైన్స్ మాత్రమే చూపిస్తుంది. ఇట్లా మీకు కదా సెర్చ్లో పడుతుంది. ఇక్కడ డిటెక్షన్ డీటెయిల్స్ రిలేషన్స్ ఉన్నాయి కదా, రిలేషన్స్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ 336 ఉన్నాయి. ఆల్ ఈ సబ్ డొమైన్స్ అనమాట. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే దీని ద్వారా అంటే ఏపీఐకి ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఓన్లీ 100 చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? దీని ద్వారా ఏంటంటే మనం సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది చేయొచ్చు. మెథడాలజీ ఉంది, సెన్సస్. సెన్సస్లోకి వెళ్ళి దీన్ని కూడా మనం ఐపీ ఏమన్నా డిస్ప్లే అవుతుందా ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, చెక్ చేయడానికి. ఇది ఒక టూల్, సెన్సస్. టార్గెట్ ఏంటి మన టార్గెట్ netpost.com. ఇక్కడ పోర్ట్స్ కూడా వస్తుంటాయి ఒక్కోసారి, పోర్ట్స్ రివీల్ అవుతుంటాయి. అంటే యాక్సెసిబుల్ పోర్ట్స్, అంటే పోర్ట్స్ ఎందుకంటే డిఫరెంట్ సర్వీసెస్కి డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ మీడియం అనమాట. ఇప్పుడు మెయిల్కి ఒక పోర్ట్ ఉంటుంది,
డిఎన్ఎస్కి ఒక పోర్ట్ ఉంటుంది, హెచ్డిపికి ఒక పోర్ట్ ఉంటుంది, హెచ్డిపిఎస్కి పోర్ట్ ఉంటుంది. నార్మల్ వేలో చెప్పాలంటే ఇప్పుడు ఒక రోడ్డు ఉందబ్బా, ఒక రోడ్లో మోర్ నెంబర్ ఆఫ్ కార్స్ వెళ్తాం వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఆ రోడ్ని 4 రోడ్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్కి ఒక రోడ్డు, లారీకి ఒక రోడ్డు, బైక్స్కి ఒక రోడ్డు, ఇంకా రిక్షాస్కి వాటికి నడవడానికి ఒక రోడ్డు, ఇట్లా 4 రోడ్స్ డివైడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది ట్రాఫిక్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇవన్నీ ఇది యాక్యురేట్గా జరుగుతుంది. అట్లాగే అదే కాన్సెప్ట్తో పోర్ట్లో తీసుకొచ్చేటప్పటికి పోర్ట్స్లోనే డిఫరెంట్ అక్కడ బైక్స్ కార్స్ అవి ఉన్నాయి కదా, అటువంటి ప్లేస్లో ఇక్కడ మెయిల్ సర్వీసెస్, ఎఫ్టీపీ ఫైల్ ట్రాన్స్ఫర్స్, ఎస్ఎంటీపీ, ఇంకా హెచ్డిటిపి ప్రోటోకాల్, హెచ్డిపిఎస్ ప్రోటోకాల్, ఇట్లా ఒక పోర్ట్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రీ యాక్సెస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. చూసారా రెస్పాండ్ అవ్వట్లేదు అంట. చూద్దాం. ఒక్కోసారి కింద పోర్ట్స్ కూడా చూపిస్తారు చూడండి, 443 అని చూపిస్తుంది. మీకు ఈ డాక్స్ కూడా కావాలంటే సెన్సస్ డాక్స్, జస్ట్ ఏం లేదు, సెన్సస్ డాక్స్ మీడియం అనుకుంటుంది. ఎవరైనా హ్యాకర్ ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంటే క్వారీస్ అందుకు చూపిస్తాయి. ఫుడ్ సెన్సస్ క్వారీస్ అన్నమాట. క్లిక్ చేస్తే ఇంకా చూసారా ఐపీ ఉంది, ఇది సిఐడిఆర్ అన్నమాట. వాట్ సిఐడిఆర్? CIDR అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ టు ఎఫిషియెంట్లీ అలొకేట్ ఐపీ అడ్రస్ ఆన్ ద నెట్వర్క్. ఈ CIDR ఏంటంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్ అనమాట. ఈజ్ ఏ మెథడ్ యూజ్డ్ టు ఎఫిషియెంట్లీ అలొకేట్ ఐపీ అడ్రస్ ఆన్ ఏ నెట్వర్క్ అనమాట. ఈ మెథడ్ యూజ్ చేసి ఐపీస్ అనేది అలౌట్ చేస్తారు, అంటే అలొకేట్ చేస్తారు అన్నమాట. ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే రీడ్ చేయండి. ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అనమాట బగ్ బౌంటీలో. ఇక్కడ ఐపీ ఉంది అంటే సిఐడిఆర్, అంటే ఈ వెబ్సైట్ కూడా సిఐడిఆర్ ఉంటుంది కదా నెట్ వెస్ట్కి. సో దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే bjphe.net అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మనం ఆ వెబ్సైట్ ఏంటంటే netwest.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ ఇన్ఫో ఉంది, అలెక్స్ ర్యాంక్ ఉంటుంది, అది ఇదే కదా మంది నెట్వర్క్. సో ఐపీ ఇన్ఫీలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఏఎస్ఎన్ ఉంది కదా, అటానమస్ నెంబర్, ఏఎస్ఎన్ నెంబర్ అంటుంది. ఇది సిఐడిఆర్ అన్నమాట. ఇక్కడ ఈసీఈ ఉందనుకుంటున్నారు కదా, ఇది IPv6, ఇది IPv4. ఇప్పుడు మనం ఏం చేయాలి, అందులో ఉన్న డాక్స్ యూజ్ చేసి మనం పైన చెప్తున్నాం కదా, సో దీన్ని కాపీ చేసి సెన్సస్ డాక్ చూసాం కదా, ఐపీ కంట్రోల్ వి ఎంటర్. ఇక్కడ services not available right now, working on కాదు పోస్ట్ చూద్దాం.
ఇక్కడ పోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్తో కూడా మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్ట్ ఇచ్చేసాను అనుకోండి, ఇక్కడ చూడండి ఐపీ అండ్ సర్వీస్ పోర్ట్ 500. ఇది ఒక డార్క్ అనమాట. దీన్ని కూడా మనం దాని గురించి తెలుసుకోవాలంటే డేటా మొత్తం తెలుస్తుంది. యూడిపి అనమాట. ఇది 500 ఐకి పోర్ట్ అనేది ఓపెన్లో ఉంది. ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ సెన్సిటివ్ పోర్ట్స్ అనేది ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ 103 ఓపెన్ అయిందంట. ఇది ఒక మెథడాలజీ అనమాట. ఇది సెన్సెస్ వాడి ఐపీస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది, ఇంటర్నల్ ఐపీస్. అన్నిసార్లు దొరికేస్తాను కాదు, సమ్ కేసెస్లో మనకి ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ట్యాబ్స్ క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే వీటి వల్ల కూడా మనకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతాం. ఈ డార్క్ యూజ్ చేసాం వర్క్. ఇది ఏంటంటే ఈ డార్క్ చూడండి. ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క ఎపీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఎపీరియన్స్ టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక టైటిల్ ఉందనుకో, మనం ఆ టైటిల్ బేస్ చేసుకుని డార్క్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా మనం ఇవి రెండు వాడడం. షాడాను మనం ఫస్ట్ దేని గురించి ఫైండ్ అవుట్ చేస్తాం, ఆరిజిన్ ఐపీ డిస్క్లోజర్ అనమాట. దానికి షాడాన్ ఎక్స్టెన్షన్లో క్లిక్ చేసాం, వైరస్ షాట్లో క్లిక్ చేసాం, సెర్చ్ డాట్ సెన్సెస్లో కూడా వాడాం. ఇంకోటి కూడా ఉంది. వీటి కోసమే కాదు, ఇంకా డిఫరెంట్ ఉంటాయి. కోపా అనమాట, ఇది కూడా సెర్చ్ ఇంజిన్. సెర్చ్ కొట్టి ఓపెన్ అయింది కదా. ఫస్ట్ మీకు అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు లాగిన్ అవుతుంది. లాగిన్ గూగుల్ ఇచ్చేసి ఫస్ట్ మనం డొమైన్ డార్క్ యూజ్ చేస్తాం. మనం డొమైన్ ఈక్వల్ టు నెట్వెస్ట్ చూసారా, వెబ్సైట్ నాట్ ఫౌండ్ 203. ఇక్కడ ప్రోటోకాల్స్
ఇందులో సబ్ డొమైన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం SSH కావాలనుకుంటున్నాం, సెక్యూర్ సాకెట్స్ అని. సైట్ నాట్ రీచ్ అట్లా. ఇంకోఫా ఇది కూడా బీమ్ డాగ్స్ కావాలన్నా మీకు దొరుకుతాయి. డాగ్స్ మీడియం, మీకు ఏది కావాలన్నా మీడియంలో దొరుకుతుంది. కాకపోతే మీకు పేషెన్స్ ఉండదు వెయిట్ చేసి ఎట్లా అప్లై చేయాలి, డాగ్స్ ఎలా యూజ్ చేయాలి. నేను మళ్ళీ యూజ్ చేస్తాను దీన్ని, కంగారు పడద్దు. ఇంకా డాగ్స్ చెప్తాను. ఇప్పుడు మనం మెయిన్గా ఏం చూస్తున్నాం అంటే ఏ వనబడి చూస్తున్నాం, ఆరిజిన్ అయిపోయింది. అది ఎట్లా చెక్ చేయాలో చెప్తున్నాను. ఓకే, మనం ఈ 4 మెథడ్లు వాడడం, కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం ఆరిజిన్ అయిపోయింది. ఇది బిగినర్ స్టేజ్ కాబట్టి ఇట్లా నార్మల్గా ఎట్లా బేసిక్గా ఎట్లా సెట్ చేస్తామని చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఉంది, సెక్యూరిటీ ట్రైన్స్. ఇది ఒక వెబ్సైట్, ఇది కూడా మనం ఇచ్చేసి సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లాగిన్ పడదు. ఓకే, ఇక్కడ మన వెబ్సైట్ వచ్చి netwest.com. ఇక్కడ DNS రికార్డ్స్ ఉంది. వెబ్సైట్ యాక్సెస్ కావాల్సిందా లేదమ్మా, కాపీ చేసుకుని ఫోటో ఇది కాదు. ఇందులో కూడా మీరు సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేసి క్లిక్ చేస్తే సబ్ డొమైన్స్ netwest.com. ఓకే, ఏ రికార్డ్ వీటి గురించి కూడా చెప్తాను. ఏంటి AAA 4 years అంటే ఏంటి, E అంటే ఏంటి, MX అంటే ఏంటి, TXT అంటే ఏంటి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అందులో చూడవచ్చు. ఇప్పుడు ఇది చూద్దాం. అన్నీ యాక్సెసిబుల్ కదా. ఒక్కోసారి ఏంటంటే బైలాక్ ఏంటంటే ఈ IP ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట వెబ్సైట్. అందువల్ల ఏమవుతుందంటే యాప్ని బైపాస్ చేసినట్టే కదా మనం సెక్యూరిటీని. ఏదో చూద్దాం. వెయిట్ చేద్దాం, అది రన్ అవుతుంది కదా.
ఇంపార్టెన్స్ వస్తుంది కాపీ చేసుకుని ఒక పేజీలో ఐపీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఐపీది పేస్ట్ ఇది కమింగ్ వీడియోస్ అంటే మనం ఫర్దర్గా ఎదరికెళ్ళి లాగిన్ దేనికుందా అని, అంటే ఆ సబ్ డొమైన్ నేమ్ మనకు తెలియలేదు కదా ఇంకా, కానీ మనం ఫైండ్ అవుట్ చేసి అదంతా ఒకటే. సబ్ డొమైన్స్ కావాలంటే క్లిక్ చేస్తే సబ్ డొమైన్స్ మీకు ఏమేమి చెప్పాను, చూడాను వైరస్ షాట్లో సెర్చ్ ఆఫ్ బేసిక్గా ఎట్లా యూజ్ చేయాలి, ఈ ఐపీ డిస్క్లోజర్ అట్లా అని ప్రతి కంపెనీ ఇది యాక్సెప్ట్ చేయదు, కానీ కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకొక వార్నబిలిటీ ఆరిజిన్ ఐపీ డిస్క్లోజర్. ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాలంటే జస్ట్ ఐపీ డిస్క్లోజర్ అని కొట్టి HackerOne రిపోర్ట్స్ అని కొట్టారనుకోండి, చూడండి డిస్క్లోజర్ ఆఫ్ యూజర్స్ ఐపీ అని, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్ డిస్క్లోజర్ అని, ఈ కార్పెంటర్ ఐపీ డిస్క్లోజర్స్ అని ఒక రిపోర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా మనం యూజ్ చేసే మెథడ్ ఏ మెథడ్ వాడాడు, census.io అన్నమాట. డైరెక్ట్ అయితే సెర్చ్ చేస్తే కింద ఒరిజినల్ ఐపీ వచ్చింది. దీన్ని యాక్సెప్ట్ చేశారా అంటే ఇన్ఫర్మేటివ్ చూసారా, ప్రతి కంపెనీ యాక్సెప్ట్ చేయదు, ఇది కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటా. దీని గురించి కూడా చూద్దాం మనం. అన్ని ట్యాబ్స్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డార్కింగ్ చేద్దాం. గూగుల్ డార్కింగ్ యూజ్ చేసి ఏమన్నా సెన్సిటివ్ ఫైల్స్ ఏమన్నా దొరుకుతున్నాయా లేదా. దీనికి కూడా మీకు కావాలంటే గూగుల్ డాక్స్లో బగ్ బౌంటీ అని సెట్ చేసి మీడియం అని కొడుతుంది. మీడియం ఎందుకని చెప్తున్నాను, చాలామంది ఇందులో డాక్స్ అని ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాను, లేదా మీకు నచ్చిన యూట్యూబ్లో కూడా దొరుకుతుంది కావాలంటే. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను ఈ గూగుల్ డాక్స్ మీకు అర్థం లేదు. ఈ డాక్స్ ఇవేంటంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటానికి మాకు ఏం కాదు. మనం చేద్దాం google.com సైట్ కదా, సైట్ ఏంటి netwest.com. ఇప్పుడు star.com అంటే నేను సంబంధించాను. ఒకవేళ మనకి రిపీటెడ్గా ఒక సబ్ డొమైన్ కనపడుతుంది అనుకోండి, ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ యూఆర్ఎల్లో PHP ఏమైనా ఉన్నాయా పాస్ వేసుకుంటే ఓపెన్ లింక్ కొట్టండి. PHP ఇవన్నీ ఏంటంటే ఈ ఎండ్ పాయింట్స్ వల్ల మనం ఈ PHP ఎందుకు సెర్చ్ చేసామంటే ఇక్కడ వీటి ద్వారా ఏంటంటే SQL ఇంజెక్షన్ లేదా ఇంకోటి ఏంటంటే ప్రాసెస్ స్క్రిప్టింగ్ వర్నబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మీకు చెప్తాను, కాకపోతే మెల్లమెల్లగా స్లోగా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎట్లా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ
బేసిక్గా సింగిల్ కొటేషన్ ఇచ్చే ఉంటుంది. ఈవెంట్గా ట్రైన్ టైప్స్ నాట్ ఇది మనం డాట్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కూడా మనం కంట్రోల్స్ అంటే తర్వాత ఇది ఒకటి కంట్రోల్ బేస్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులోనే. ఈవెంట్స్ డాట్ నెట్ రెస్ట్లో పిహెచ్పి. ఇప్పుడు మనం అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అంట. సమ్ టైమ్స్ ఏంటంటే యూజర్స్ డేటా కూడా ఈ ఫైల్స్ ద్వారా ద్వారా మనం డిస్ప్లే చేయొచ్చు, అంటే ఐ మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. బైలాక్ మనకి దొరకచ్చు కదా. ప్యాడ్ జస్ట్ వన్స్ అండర్స్టాండ్. సో కమింగ్ డేస్లో ఏమవుతుందంటే బగ్ బౌంటీ ఇంకా టఫ్ అవుతుంది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్న వెబ్3 కూడా నేర్చుకోండి. దీంతో వెబ్3 బగ్ బౌంటీలో అంటే చాలా టఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో అదేమి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ఎల్ఎస్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఎక్స్ఎల్ఎస్ ఇది ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట. ఇది కూడా ఎక్స్ఎల్ఎస్ వల్ల ఇది పీడిఎఫ్ అని సెట్ చేస్తుంది. చూడండి, డిఫరెంట్ ఫైల్స్ వస్తాయి. ఇంకా రీడైరెక్ట్ అంటే రిటర్న్ ఇవి ఎందుకు షేర్ చేస్తానంటే ఓపెన్ రీడైరెక్ట్ వాల్యూబుల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ డార్కింగ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సబ్ డొమైన్ ఎనుమరేషన్ చేయొచ్చు, అట్లాగే సెన్సిటివ్ ఇన్ఫో డిస్ప్లే వాల్యూబుల్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన లాగిన్ పేజెస్ ఏమైనా సైన్ అప్ పేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయొచ్చు. కొన్ని డైరెక్ట్గా యాక్సెస్ఫుల్ చూపించావు కదా వెబ్సైట్లో, కొన్ని హిడెన్ ఎండ్ పాయింట్స్ అవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెట్నల్ కొట్టాను కాకపోతే ఇది యూఆర్ఎల్లో రెట్నల్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూపిస్తాను. మీకు ఆటోమేటిక్గా డాట్స్ ఫార్మేషన్వి ఉంటాయి కొన్ని, అవి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. మాన్యువల్గా అట్లా చేయాలో చెప్తున్నాను అన్నమాట. ఫైల్ టైప్ జాస్ చేస్తాం చూద్దాం. లేదు టీఎక్స్టీ టీఎక్స్టీ ఇది కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ అలో అంటే ఈ పాయింట్కి మనం అలవ్ లేదు, ప్లీజ్ అలవ్ అనమాట. ఇంకా కూడా సెర్చ్ చేయొచ్చు. అట్లా అంటే హెడ్విన్ అని ఎక్కడన్నా ఉందని చూపిస్తాను.
కూడా సెట్ చేయొచ్చు. యూజర్స్ డేటా మనకి ఏమైనా లీక్ అవుతుంది లేదంటే @gmail అని gmail.com చూసారా ఎట్లా యాహూ కాదు, చాలా డాక్స్ ఉంటాయి. మీరు పేషెన్స్గా యూజ్ చేసి సెట్ చేయాలి. కొన్ని డాక్స్ వల్ల ఏంటంటే కొంచెం ఇంటర్నల్ డైరెక్టరీస్ అవి కూడా యాక్సెస్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇంకో డాక్ ఇంకా ఏం చేయొచ్చు, వీటి గురించి సెట్ చేద్దాం. XML ఫైల్స్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూపిస్తాను చూసారా XML అని. నెక్స్ట్ సబ్ డొమైన్ రిలేషన్ కదా, స్టార్ ట్రాకింగ్ కూడా చేసాం. నెట్ బేస్ ప్లానింగ్ వస్తుంది. ఇంకా సబ్ డొమైన్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకుందాం. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫంక్షనాలిటీస్ ఏమన్నా చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇవి రిమూవ్ చేశాను అనుకోండి, చూసారా టార్గెట్ సెర్చ్ రిజల్ట్స్ ఏంటంటే మనం ఇచ్చి సైట్ వాల్యూ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇది క్లీన్గా అబ్జర్వ్ చేసి స్టార్ డాట్ అని కొట్టాను, ఒక సబ్ డొమైన్ ఉన్న ఎక్స్టెన్షన్ మాత్రమే చూపించింది. ఇందాక 4 ఉన్నదప్పుడు కొట్టినప్పుడు ఓన్లీ 1 రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి చాలా రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పార్ట్ అప్లై చేస్తా కంటిన్యూస్గా.